అఘోరి దాదాపు 43 రోజులుగా చెంచల్గూడ జైల్లోనే ఉంది. ఇటీవలే మోకిల, కొమ్రవెల్లి కేసులో అఘోరికి బెయిల్ వచ్చింది. కానీ తన మొదటి భార్య రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. దీంతో జైల్లో ఉంచారు. అక్కడ అఘోరి బోరుమని ఏడ్చేసింది. ఈ మేరకు ఆవేదన చెందింది. మీడియా బృందంతో మాట్లాడిన అఘోరి సనాతన ధర్మంపై ఆసక్తికర విషయాలు తెలిపింది. జైల్లోనూ సనాతన ధర్మాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా జైల్లో రోజువారీ తన దినచర్య ఏంటో తెలిపింది. ఉదయం లేవగానే స్నానం చేసి కాళీమాత, శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తానని వివరించింది. ఇలా రోజుకు 2 సార్లు పూజలు చేస్తానని, శివయ్యకు రక్తంతో అభిషేకం కూడా చేస్తానని తెలిపింది. అయితే జైల్లో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులోనే ఆయన్ను స్మరించుకుంటూ పూజలు చేస్తున్నానని పేర్కొంది. ఎన్ని కష్టాలు వచ్చినా సనాతన ధర్మం కోసం పని చేస్తానంటూ అఘోరి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చుట్టూ ఉండే ఖైదీలు అఘోరిని అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు తెలుస్తోంది. అఘోరిని ప్రత్యేక మహిళా కారాగారంలో ఉంచి 3 పూటలా భోజనం పెడుతున్నట్లు సమాచారం. అక్కడ అఘోరి శ్రీవర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాకుండా శ్రీవర్షిణి బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీవర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని అఘోరి కన్నీళ్లు పెట్టుకుంది. తన అమ్మా నాన్నలకు తాను ఏం చేయలేకపోయాను అని ఆవేదన చెందింది. శివయ్య, కాళీమాతను నమ్ముకున్నానని, అంతా ఆ పైవాడికే వదిలేస్తున్నానని తెలిపింది. ఒకవేళ తనకు బెయిల్ ఇప్పించాలంటే తన తల్లిదండ్రుల జీవనాధారమైన ఆవులను అమ్ముకోవాలని పేర్కొంది. అందుకే తాను వాళ్లను ఇబ్బంది పెట్టడం లేదని తెలిపింది. సనాతన ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని చెప్పింది.